ఏందిరో ఎంజిగా మంచి ఊపు మీద ఉండటుంటావా? తవ్విండ్రా తవ్విండు. మా మామని జైలుకు పంపిస్తే ఊరుకుంటామా? ఇయాలని కథ చూడాల్సిందే. ఊరుకా ఎవరు లభించారో మాకు తెలవదా ఏంది? ఏందిరా? మేము కాదన్నావు, నువ్వు వేరే వాళ్ళతో తవ్వించలా? ఉరే నా ఆలి మీద ఆనా నేను చేయలే. ఆవులు మమ్మల్ని స్టేషన్కి రమ్మండ్రు సాక్ష్యానికి. ఒరే ఒరే బాబురే, నేనేదో ఊరికే అన్నా గానీ నాకంత దమ్ములు ఉన్నాయా చెప్పు? జేబులో 1000 రూపాయల నోటు కట్కట్లా ఆడిపోతుంది అబ్బి. ఒరే మీకు దండం పెడతారా స్వామి? మీ నోటికి తాళాలు వేయండిరా. తాళం వేయాలంటే తాయిలం సమర్పించాలరా. థ్యాంక్స్ రా. మంచి నోటు చూడు. ఖాళీ చేసినారు కదరా. జీప్ నీ సొంతమేనా? మైలేజ్ ఎంత ఇస్తుంది? తెలీదు. నేను బాతులు అంటోడిని, నన్ను మోసం చేయలేవు. జీప్ నీ సొంతం కాదు. గన్నైనా నీ సొంతమా? గన్నా? అది కూడా లేదా? కనీసం కత్తి? ఏం కావాలి? ఒక్క నిమిషం కావాలా? ఆగాలి. నీకు పోసుకోవాలనిపించలేదా? ఇప్పుడు మరి ఇప్పుడు సరే పద. నేనెవరో తెలుసా? బాత్లాంటోడు. కరెక్ట్. ఎడ దిగుతావు? ఇందాక నేను ఎక్కిన దగ్గర. అయితే ఈయనే దిగు. తమ్ముడు, జీప్ ఉంటే సరిపోదు, రెస్పెక్ట్ కూడా ఉండాలి. బాతు బెదిరింది. మొత్తానికి ఒక ఐడియా వచ్చిందిరా. ఆడు మామూలుడు కాదు. నీకెట్ట తెలుసా? నేను పాస్ పోసుకోవడానికి 3 నిమిషాల కిందకి దిగానే. ఆడు అసలు దిగనే లేదు. ఎవరికైనా పాస్ వస్తే పక్కోడు కూడా వస్తుంది కదా. అంటే పాస్కి దిక్కుంటే కూడా తెలివైన లెక్క. అందుకని కాదురా గూట్లే, అదొక సిగ్నల్. సిగ్నల్ ఇచ్చేదానికి ఇది సిరివెన్నెల కాదు, అడవి కాచిన వెన్నెల. రే, బామర్ది గాడికి బొర్ర ఎక్కువరా. నేను బాతులోడ్ అని ఇట్టే కనిపెట్టేశాడు. బాతులోడు అంటే ఏమన్నా భారతరత్న? నీకేం తెలుసురా బాతుల గురించి? అబ్బో బాతుపురాను వద్దులే. అయ్యో రే, మీ మామగాడి పని అయిపోద్ది, అందరం కలిసి మందేద్దాం పదండి. ఓపెనర్ నో, పుష్ చేయి. అవసరం లేదు. అడవి కాచిన వెన్నెల అంటే అర్థం తెలుసా? అడవిలో వెన్నెల కాదు, స్టీల్ గ్లాస్ లో రెడ్ వైన్. పెళ్లి కాలేదా? మై వైఫ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందంటే? వెళ్ళిపోయింది. మరి పిల్లలు లేరా? లేరు. మా నాన్న ఉండేవాడు, ఊర్లో అవమానంగా ఉందని తీర్థయాత్రలకు వెళ్ళాడు. మొగ్గుడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. రీజన్ ఏంటి? నేను ఉండడానికా? కాదు, తను వెళ్ళడానికి. ఐమ్ సారీ,
నాకు ఇలాంటి విషయాలంటే భలే ఇంట్రెస్ట్. నీకు ఇష్టమైతేనే చెప్పు. ఏంటి రీజన్? నాకు తన పేరు గుర్తులేదని. సీరియస్లీ? ఐ మీన్ నీకు పేరు గుర్తులేదని, ఐ మీన్ నీకు నిజంగా పేరు గుర్తులేదని, ఐ మీన్ నీకు నిజంగా తన పేరు గుర్తులేదని, ఐ మీన్ నీకు అసలు. ఎస్. ఓ మై డియర్, హీ మైట్ బి వార్మింగ్ సమ్వన్ ఎల్సెస్ బెడ్. అది కూడా అర్థం కాలేదా? నాకు తెలుసు, బట్ రీజన్ అది కాదు. అంటే ఎఫ్ఐఆర్ ఉందని నీకు తెలుసు, ఎస్. నీకు తెలుసని తనకి తెలుసు. మందు తాగే అమ్మాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు ఎవరి మీద ఒపీనియన్ లేదు. అయ్యో, ఊరు కాని ఊర్లో, టైం కాని టైంలో ఇలా నా అందం అడవి కాచిన వెన్నెల అవ్వాల్సిందేనా? తప్పకుండా వర్షం కురిసిన రాత్రి అవుతుంది. I don't think so. ఎక్కడికి వెళ్ళావు? నీకు ఇక్కడ ఎక్కడ తెలుసు? తెలీదని తెలిసి వదిలేసి వెళ్ళావా? ఇంట్లోనే కదా, లేట్గా పడుకున్నావని. నువ్వు లేటే కదా. నువ్వు వచ్చేసరికి నేను వెళ్ళిపోయి ఉంటే. నువ్వు వెళ్ళడానికి రాలేదని నాకు తెలుసు. ఎలా? యాక్సిడెంటల్ కాదు కాబట్టి. ఎందుకు అలా అనుకుంటున్నా? నువ్వు వదిలేసిన కార్ని నిన్ను అడగకుండానే ఎవరో కేర్ చేశారు. సగం సమస్యని సాల్వ్ చేశావు. నేను వెళ్ళడానికే వచ్చాను, కాకపోతే నీతో. నేను నీకు మాత్రమే పడ్డాను, నీ ప్లాన్కు కాదు. నేను ఉండాలా వెళ్ళాలా? చెప్పాను కదా, నేను నీకు మాత్రమే పడ్డాను.